జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో ఎలా చూడాలంటారు? మొత్తంగా అనుకున్నట్టు మీరు ఎన్నికలకు సన్నద్ధమవుతూ ఉన్నారు, ఎన్నికలకు వెళుతూ ఉన్నారు, చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా, లేదంటే 8వ తారీఖు ఏమైనా ఆంక్షలు కోర్టు నుంచి పడే అవకాశం ఉందా? ఎలా చూడాలి, ఏం చెప్తారు? ఏదున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో 2 సంవత్సరాలు లేట్ అయినప్పటికీ కూడా ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా న్యాయం చేకూర్చి రిజర్వేషన్ కల్పించి ఒకవైపు మహిళలను, ఒకవైపు బీసీలను, ఒకవైపు ఎస్సీలను, మైనారిటీలను, ఓబీసీలను, అదే విధంగా ఏదైతే గిరిజనులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు సాటిస్ఫై చేసినటువంటి ప్రభుత్వం, ఏకైపోయినటువంటి ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు పూర్తిగా కూడా అన్ని వర్గాలను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేదండి ఈ ఎలక్షన్ మాదిరిగా ఎప్పుడు కూడా ఇలాంటి రిజర్వేషన్లు లేవు, ఇలాంటి హక్కులు లేవు. ఏదైతే అణగారిన వర్గాల ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రాజ్యాంగం ప్రకారం మనం వాళ్లకు హక్కు కల్పించాలి. ఏమైతే జనాభా ఆధారితంగా వాళ్ళు ఈ యొక్క రాజకీయంలో క్రియాశీలకంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీని అందరూ కూడా బీసీ ప్రజలు ముఖ్యంగా దీన్ని అన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలందరూ ఈ రోజు గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నాం. మొత్తంగా ఎరువుల కొరత, అదేవిధంగా రుణమాఫీ కూడా పూర్తిగా అమలు చేయలేదు. రైతు బంధుకు సంబంధించి కూడా తిలోదకాలు వదిలారు. గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఇవ్వలేదని చెప్పి ఇటు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా విమర్శలు తలెత్తుతున్న పరిస్థితి. ఇక సూపర్ 6 అయితే హామీలు అమలు చేశామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటుంది, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు? అసలు ఈ రోజు పోటీలో బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు పోటీలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంటది. ఈ రోజు అన్నిటికన్నా ప్రజలు ఇన్ని రోజులు ప్రజలను గొర్రెలనిచ్చి, బర్రెలనిచ్చి, చేపలనిచ్చి కులాల వారిగా విభజించి వాళ్ళను ఓన్లీ కులాల వృత్తులకు పరిమితం చేసినటువంటి పార్టీలు బీఆర్ఎస్ పార్టీ. గత 10 సంవత్సరాలుగా ఈ రోజు ముదిరాజులను గాని, ఏదైతే గొల్ల కుర్మలను గాని, నాయిని బ్రాహ్మణులను గాని, వడ్రంగిని గాని, నేత గీత కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కేవలం వాళ్ళ కుల వృత్తుల్లో అవకాశం కల్పించి వాళ్ళను అక్కడనే నెట్టివేసి రాజకీయంగా అవకాశం కల్పించలేకపోయింది. కానీ ఈ రోజు వాళ్ళ చేతుల్లో రాజ్యం ఉండేటట్లుగా రాజ్యంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకరి పైన ఆధారపడకుండా వాళ్ళే లోకల్లో రాజకీయం చేసే విధంగా ఒక గ్రామాన్ని గాని, మండలాన్ని గాని, జిల్లాను వాళ్ళే ఏలే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ రోజు సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఈ రోజు ప్రతి ఊర్లో ఏ ఊరికి వెళ్ళినప్పటికీ కూడా మినిమం 20 ఇళ్లకు తగ్గకుండా 30 ఇండ్లు ఆల్రెడీ శంకుస్థాపన జరిగి స్లాబ్ లెవెల్ కు వచ్చినటువంటి పరిస్థితుల్లో 90% ఇండ్లు ఉన్నాయి. బేస్మెంట్ స్థాయిలో 10% ఇండ్లు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలుగా 2 విడతలుగా ఆల్రెడీ చాలా మందికి ఈ లక్ష రూపాయలు ఏదైతే మనం ఎలక్షన్ లో చెప్పినటువంటి విధంగా డబ్బులు కూడా వేయడం జరిగింది. రైతు బంధువు గాని, రైతు బీమా గాని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రైతు సంక్షేమం ఉన్నటువంటి ప్రభుత్వం. ఉచిత కరెంటు గాని. శ్యాంప్రసాద్ గారు, మీరు చెప్తున్నట్టుగా గ్రామాల్లో పరిస్థితి ప్రస్తుతం అలా ఉందా లేదా అనేది ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. కానీ మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈరోజు అధికారం కైవసం చేసుకొని పాలనను అందిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం గ్రామాలే. గ్రామస్థాయిలో కాస్త కాంగ్రెస్కు మంచి మెజార్టీ రావడంతోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్న పరిస్థితి. ఎన్నికల ఫలితాలు కూడా అలానే కనపడ్డాయి. కానీ ఇప్పుడు గ్రామాల్లో కాంగ్రెస్కు ఎలక్షన్కు ముందు ఉన్న పరిస్థితి అయితే లేదు. ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఆ పథకాలు ఎక్కడా కూడా అమలు కావట్లేదు, ఇదేం పాలన అని చెప్పి ఎక్కడికక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్కు ఓటమి రుచి చూపించేందుకు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మీతోనే ప్రజలు ఇంకా ఉన్నారా? అంటే ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ తర్వాత కూడా ప్రజలు మీతోనే ఉన్నారని మనం భావించాల్సి ఉంటుందా? వంశీ గారు, ఈ రోజు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి, అది వాళ్ళ యొక్క పాత్ర, వాళ్ళు చేయాల్సిందే. ఈ రోజు ఉచిత కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయరా? ఏదైతే సన్న బియ్యం పిల్లలకు అందిస్తున్నందుకు ఓట్లేయరా? ఏదైతే ప్రతి గృహానికి ఈ రోజు ఉచిత కరెంట్ ఇస్తున్నందుకు ఓటేయరా? రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నందుకు ఓటేయరా? అదే విధంగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఊర్లో ఏ గ్రామానికి పోయినా మినిమం 20 నుంచి 30 ఇండ్లు నిరుపేదలైనటువంటి ఇచ్చినటువంటి ఇళ్ళకి ఇచ్చినందుకు ఓటేయరా? కాబట్టి ఇవన్నీ చాలా సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి మారుపేరు. ప్రజాస్వామ్యంలో ఓన్లీ
రాజకీయంగా వాళ్ళని వాడుకోవడమే కాకుండా ఈ రోజు రాజకీయంగా వాళ్ళకి అవకాశం కూడా కల్పించి గ్రామీణ ప్రాంతాల్లోకి పోతున్నటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి అప్పుల కుప్పలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చినప్పటికీ కూడా ఉమ్, ఈ రోజు పూర్తిగా కూడా అన్నిటిని అధిగమించి అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒకవైపు ప్రగతి పథంలో మరోవైపు సంక్షేమంలో అన్ని రంగాలుగా దూసుకుపోతున్నట్టు చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యా ప్రభుత్వం. రైట్. కొంతమంది పార్టీలకు ఇబ్బందికరంగా ఉంది, వాళ్ళకు అసహనం ఉంది తప్ప ఈ రేవంత్ రెడ్డి గారు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి